బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ముంబై నటి అరెస్ట్ వ్యవహారం కలకలం రేపుతోంది. వైసీపీ నేతల ప్రమేయంతోనే నటిని అరెస్ట్ చేశారంటూ ప్రచారం సాగుతోంది. వైసీపీ నేతల ప్రమేయంపై సోషల్ మీడియాలో టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ విషయంపై వైఎస్ జగన్ సమాధానం చెప్పాలంటూ టీడీపీ అడుగుతోంది. నటిని పోలీసులు వేధించారు అన్న దానిపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని విజయవాడ సిపి రాజశేఖర్ చెబుతున్నారు. ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని తెలిపారు. నటి కాదంబరి జట్వానీపై వైసీపీ నేత విద్యాసాగర్ ఫిబ్రవరి 2వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ట్రాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదుతో నటి కాదంబరి జట్వానీ కుటుంబాన్ని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కొండపల్లిలోని ఓ గెస్ట్ హౌస్లో సినీ నటి కుటుంబాన్ని బంధించి వేధించారని ఆరోపణలు వచ్చాయి. రోజుల క్రితం జరిగినట్టు ఈరోజు మీడియాలో కనిపించింది. మాకు ఎటువంటి కంప్లైంట్ అయితే రాలేదు. సో ఎటువంటి కంప్లైంట్ వస్తే కూడా దాన్ని విల్ ఎంక్వైరీ ఏం జరిగిందో అనేది చూస్తామండి. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ముంబై నటి అరెస్ట్ వ్యవహారం కలకలం రేపుతోంది. వైసీపీ నేతల ప్రమేయంతోనే నటిని అరెస్ట్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. వైసీపీ నేతల ప్రమేయంపై సోషల్ మీడియాలో టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ విషయంపై వైఎస్ జగన్ సమాధానం చెప్పాలంటూ టీడీపీ అడుగుతోంది. నటిని పోలీసులు వేధించారు అన్న దానిపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని విజయవాడ సిపి రాజశేఖర్ చెబుతున్నారు. ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని తెలిపారు. కాదంబరి జట్వానీ మాట వినకపోవడంతో ఆమెను అరెస్టును చూపించి రిమాండ్కు తరలించారు. 15 రోజుల తర్వాత రాజీకి ఒప్పుకోవడంతో పోలీసులు బెయిల్ ఇప్పించారు. గతంలో ముంబైలో జిందాల్ స్టీల్ యజమాని సజ్జన్ జిందాల్పై సినీ నటి జట్వానీ ఫిర్యాదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారంటూ సజ్జన్ జిందాల్పై ఫిర్యాదు ఇచ్చారు. అయితే పోలీసులు కేసు పెట్టకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే హైకోర్టు ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. విజయవాడలో అరెస్టు తర్వాత ముంబైలో కేసును కాదంబరి జట్వానీ విత్డ్రా చేసుకున్నారు. ఈ విజయవాడ కేసుకు ముంబై కేసుకు లింకు ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఏపీలో ముంబై నటి అరెస్టు వ్యవహారం కలకలం రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ. రైట్ నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే ముంబై సినీ నటి జట్వానీకి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఘోర ఓటమి పరాజయం తర్వాత వైఎస్ఆర్సీపీ ఇబ్బందుల్లో ఉంటే తాజాగా గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి మహిళలతో సంబంధాలు, మహిళలతో వ్యవహరించిన తీరుతో ఆ పార్టీకి పెద్ద చిక్కులే వచ్చి పడ్డాయి. అది చల్లారక ముందే ఆ పార్టీలో కీలకమైన వ్యక్తి, ఏదైతే ప్రభుత్వంలో ముఖ్య సలహాదారుడుగా కీలకమైన వ్యక్తిగా ఉన్న ఒక వ్యక్తిపై ప్రధానంగా ఇప్పుడు ఆరోపణలు రావడం వైఎస్ఆర్సీపీలో ఒక కలకలం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఫిబ్రవరిలో ఈ సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు జరిగింది. మాజీ జెడ్పీ చైర్మన్ కుమారుడు విద్యాసాగర్ ముంబైకి సంబంధించిన నటి జట్వానీ తనని మోసం చేసింది, 5 లక్షల రూపాయలు తన వద్ద తీసుకొని తనని మోసం చేసి ఇబ్బందులు పాలు చేసిందని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన తర్వాత ఆ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా విజయవాడ అప్పటి సిపి నేతృత్వంలో సిపి, అలాగే ఇబ్రహీంపట్నం సిఐ, ఒక ఎస్ఐ, 2 కానిస్టేబుల్ కూడా హుటాహుటిన వారి ఫ్యామిలీని మొత్తాన్ని కూడా ఇబ్రహీంపట్నం తీసుకొచ్చి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో బంధించి 15 రోజులు రిమాండ్కి కూడా పంపడం జరిగింది. ఆ తర్వాత పలు కీలకమైన అంశాలకి వేదికైంది. ఏదైతే ప్రముఖ సంస్థ జిందాల్ మనవడు సజ్జన్ ఈ నటితో ప్రేమ వ్యవహారం కొనసాగించారు. పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించలేదు, కానీ నటి సంబంధించిన కుటుంబం అంగీకారం తెలిపింది. కానీ జిందాల్ కుటుంబం దానికి అంగీకారం తెలకపోవడంతో వీరిద్దరు కూడా బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. దాన్ని వ్యతిరేకించిన జిందాల్ కుటుంబ సభ్యులు కూడా ఆమెపై వేధింపులకు పాల్పడ్డారనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సో ఈ నేపథ్యంలో జిందాల్ మనవడు సజ్జానికి సంబంధించి తనను నమ్మించి మోసం చేశారు, తనని పెళ్లి పేరుతో మోసం చేశారని చెప్పి కూడా
బాంబే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. సో ఈ నేపథ్యంలోనే ఆమె అక్కడ బాంబేలో స్థానిక కోర్టులో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రైవేట్ కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆ కేసు విచారణ చేపట్టిన తర్వాత ఇక్కడ ఏదైతే ఇప్పుడు ప్రధానంగా ఫిర్యాదు చేశాడో విద్యాసాగర్ అలాగే సజ్జన్ ఈ నటి వీరంతా కూడా కలిసి బొంబాయిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు కూడా సోషల్ మీడియా వేదికగా కూడా కొన్ని ఫోటోలు ఇవాళ ఉదయం నుంచి కూడా వైరల్ అవుతున్నాయి. సో వీరందరికీ సంబంధించి విద్యాసాగర్ అనే వ్యక్తికి ఇటు సజ్జన్కి ఇటు ఈ నటి జట్వానికి పరిచయం ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే విజయవాడ పోలీసులను ఆశించి వైఎస్ఆర్సీపీలో అప్పటి ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా నెంబర్ 2గా చలామణి అవుతున్న వ్యక్తి ద్వారా కోట్ల రూపాయల డీల్ కుదిరించుకొని ఆమెను ఇబ్బందులు పాలు చేయడానికి ప్రయత్నాలు చేశారు. తద్వారా ఇక్కడ ఒక కేసు అంటే తప్పుడు కేసు నమోదు చేసి ఆ కుటుంబాన్ని వారందరినీ ఇబ్బందులు పాలు చేసి వారి సెల్ ఫోన్లో ఉన్న డేటా ఏదైతే సజ్జన్కి సంబంధించిన డేటా కాల్ రికార్డు ఇలా ఫోన్లో ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని సైబర్ క్రైమ్ ద్వారా మొత్తాన్ని అరేంజ్ చేసిన తర్వాత వారిని ఇబ్బందులు పాలు చేసి వారు రాజీకి రావడంతో వీరే ఎవరైతే ఫిర్యాదు చేశారో విద్యాసాగర్ వారి తరపున న్యాయవాదే ఆ కుటుంబానికి బెయిల్ ఇప్పించి మళ్ళీ బాంబేకి పంపించినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఏదైతే ఆ తర్వాత ఇక్కడ బెయిల్ వచ్చిన తర్వాత బాంబే వెళ్ళి ఏదైతే సజ్జన్పై ప్రైవేట్ కేసు వేశారో కోర్టులో ప్రైవేట్ కేసు వేశారో ఆ కేసును కూడా ఆమె విత్డ్రా చేసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇటీవల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై టీడీపీ ప్రభుత్వం రావడంతో వైఎస్ఆర్సీపీ నేతలు చేసిన అక్రమాలపై ఒక్కొక్కటిగా త్రవ్వుతున్న నేపథ్యంలో ఈ ఎఫ్ఐఆర్ కాపీ కూడా బయటకు వచ్చింది. బాంబే నటి ఏంటి, విజయవాడలో ఏంటి, అలాగే ఇబ్రహీంపట్నంలో ఎఫ్ఐఆర్ నమోదు అవటం ఏంటనేది పోలీసులకు కూడా అంతు చెక్కపోవడం దాన్ని వెలికి తీశారు. వెలికి తీస్తే ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి కూడా విజయవాడ సిపి రాజశేఖర బాబు మీడియాతో మాట్లాడుతూ తాను కూడా ఈ అంశానికి సంబంధించి మీడియాలో చూశాను. అయితే ఈ అంశానికి సంబంధించి తనకి ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు. ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తే దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా సిపి చెప్పారు. అలాగే పోలీసుల పాత్ర ఉన్నదని తెలిస్తే ఫిర్యాదు చేసినా చేయకపోయినా దీనిపై విచారణ చేసి సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకుంటుంటారు. సో ఓవరాల్గా చూసుకుంటే వీరందరికీ ఇటు సజ్జన్ ఏదైతే జిందాల్ మనోడు సజ్జను నటి జట్వాని ఫిర్యాదు చేసిన విద్యాసాగర్ వీరందరికీ కూడా బొంబాయిలో కొన్ని వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి కానీ లేకపోతే స్నేహపూర్వంగా కూడా కొన్ని సత్సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ సత్సంబంధాల మూలంగానే బొంబాయికి జరిగిన విషయాన్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఒక కేసు నమోదు చేసి ఆ నటి కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేసినట్లు కూడా తెలుగుదేశం పార్టీ నేతలు సోషల్ మీడియా అయితే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ సమాధానం చెప్పాలని చెప్పి కూడా టీడీపీ శ్రేణులు అయితే సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. నాగరాజు, శివ, మరి ఇంత పెద్ద స్థాయిలో దుమారం అవుతున్నటువంటి ఈ సంఘటనకి సంబంధించి నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది? ఫిర్యాదు ఎవరైనా చేస్తారా? పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి? ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కానీ మనకి అందుతున్న సమాచారం కానీ ఇంకా అది నిజమా కాదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఏదైతే బాంబేకి సంబంధించిన నటి జట్వాని కుటుంబ సభ్యులు ఇటీవల కాలంలో హోంమంత్రి అనితాని కలిసినట్లు కూడా కొంత సమాచారం అందుతుంది. సో ఆమె ఆ కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకే ఆమె ఆదేశం ప్రకారమే ఇబ్రహీంపట్నానికి సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ని బయటికి తీసినట్టు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు అలాగే పోలీసు ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేపడుతున్నారు. అంటే రహస్యంగా విచారణ చేపడుతున్నారు. ఈ విచారణలో ఎవరెవరి పాత్ర ఉంటే ఏంటి అనే దానికి సంబంధించి విచారణ చేపట్టిన తర్వాత వారికి వచ్చిన ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని ఎవరైతే బాంబేకి సంబంధించిన నటి జట్వాని ఉందో వారు వచ్చి ఖచ్చితంగా పోలీసులకి ఫిర్యాదు చేస్తారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. సో వారు ఇచ్చిన ఫిర్యాదు తర్వాత దీంట్లో పోలీసు అధికారులు ఎవరెవరు ఉన్నారు, అలాగే రాజకీయ ప్రముఖులు ఎవరున్నారు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలకమైన నేతలు ఎవరున్నారు, అసలు విద్యాసాగర్ రావు ఎవరు, విద్యాసాగర్ రావు ఎందుకు ఫిర్యాదు చేశారు, విద్యాసాగర్ రావు పాత్ర ఏంటి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేసి ఖచ్చితంగా ఈ అంశంలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. నాగరాజు, దీనిపైన విమర్శల నేపథ్యంలో వైసీపీ తరపు నుంచి ఎవరైనా స్పందించే అవకాశం ఉందా? అంటే కొద్దిసేపు క్రితమే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ ప్రధాన కార్యదర్శి గత ప్రభుత్వంలో నెంబర్ 2గా చలామణైన సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనపై మీడియాలో వస్తున్న కథనాలకు సంబంధించి కూడా ఆయన ఖండనిచ్చారు. తనపై కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ ఒక రకమైన ప్రచారాన్ని చేస్తున్నాయి, ఇది పూర్తిగా అవాస్తవం అని చెప్పి ఆయన పత్రికా ప్రకటన అయితే ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. కానీ అధికారికంగా ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే కూడా మాట్లాడలేదు. కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే ఇక్కడ ఎక్కడ ఆయన పేరు రాలేదు ఈ ఎపిసోడ్లో. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో దీంట్లో సజ్జల
సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలోనే ఈ వ్యవహారం అంతా జరిగింది. ఆయన నేతృత్వంలోనే విజయవాడ సిపి, అప్పుడు పనిచేసిన సిపి ఈ కేసు వ్యవహారం అంతా నడిపారని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి తనంతట తానే తనకు దీంట్లో తన ప్రమేయం లేదు, కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆయన అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ శివ.